సిటీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ ప్రక్రియ పూర్తవాలి. జాతీయ అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన ఆదేశాలు డిసెంబర్ నెలాఖరికల్లా అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పారు. దాని తర్వాత మీరు వచ్చి మటు కేసు ఉందంటే నాకు పడితే దెబ్బలు. ఇదిగోండి అన్న, ఇది కేసు అంటే తీపిచ్చిపోతే తప్పు నాది. రెండోది, గతంలో కొన్ని పనులు చేశాం, ప్రజల కోసం చేశాం. రోడ్ అని, డ్రైన్ అని, అనేక కార్యక్రమాలు చేశాం. బిల్స్ పెండింగ్ ఉన్నాయి. 10% ఎంత ఉంది? ఒక 300 కోట్లు. అది కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేస్తాం. వర్కులు ప్రీ క్లోజ్ చేశారు ఉపాధి హామీ కింద. అది తెరిపించి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. పార్టీ హౌస్కి వెళ్ళండి, వివరాలు తెలియజేయండి. ఆ బిల్స్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుతున్నాం. చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలని, ఛాలెంజ్ చేయాలి. ఈ రోజు మీరు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్ ఇస్తున్నాం. నాణ్యత చూసారా? బట్ట క్వాలిటీ చూసారా? బుక్స్ క్వాలిటీ చూసారా? ఈరోజు స్కూల్స్ లో సన్న బియ్యం ఇస్తున్నాం మధ్యాహ్న భోజనం పథకంలో. ఇట్లా అద్భుతంగా మనం చేస్తున్నాం కార్యక్రమాలు. చేయక కాదు, చేసినవి చెప్పాలి. చేయాల్సింది ఉంది, అన్ని చేసామని నేను చెప్పట్లేదని. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అని పేరు పెట్టాం. 151 అయింది. కారణం ఏంటి? అహంకారం. వాళ్ళు మాట్లాడిన విధానం. ప్రజలు మన దగ్గర కోరేది పలకరింపు, ఆప్యాయంగా మాట్లాడాలి. అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై.